అందరికీ నమస్కారం అండి. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి తన రథంతో భూమిపై దిగి వెలసిన మహాపుణ్యక్షేత్రాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తమిళనాడులో ఆలయాల నగరంగా పేరు పొందిన కుంభకోణంలో శివకేశవులకు అనేక ఆలయాలు ఉన్నాయి. శేషసేనుడే స్వయంగా వెలిసిన క్షేత్రము ఇదేనని ఆళ్వార్ గ్రంథాలలో చెప్పబడింది. శేషసేనుడు స్వయంగా వెలిసిన క్షేత్రము ఇదేనని ఆళ్వార్ల గ్రంథాల్లో చెప్పబడింది. తిరుపతి, శ్రీరంగం తర్వాత అంత పుణ్యక్షేత్రం ఇది. సారంగపాణిగా వెలిసిన భక్తరందరుడు శయనిస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అనంతునికి అత్యంత భక్తులైన 12 మంది ఆళ్వారులు నాలాయిర ప్రబంధములో సారంగపాణిపై అనేక గీతాలను రచించారు. భృగు మహర్షి వైకుంఠానికి వచ్చిన సమయంలో తనను గమనించలేదన్న కోపంతో ఏకంగా వైకుంఠనాథుని ఛాతిపై కాలితో కొడతాడు. అయితే భక్తదయాళువు అయిన సుదర్శనధారి ఏమాత్రం ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా అతిథి మర్యాదలు చేస్తాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించి భూలోకానికి వెళ్ళిపోతారు. ఆమెను అన్వేషిస్తూ శ్రీ మహావిష్ణువు కూడా భూలోకానికి వెళ్ళిపోతాడు. అక్కడే తిరుమల కొండల్లో స్వయంభువుగా అవతరిస్తాడు. కొంతకాలం తర్వాత తన తప్పు మన్నించమని మహర్షి అమ్మవారిని వేడుకుంటాడు. తన కుమార్తెగా జన్మించాలని కోరుకుంటాడు. దీనితో అమ్మవారు భృగు మహర్షిని తపస్సు చేయమని ఆదేశించగా మహర్షి కుంభకోణం దగ్గర తపస్సు చేసి అక్కడ ఉన్న హేమపుష్కరిణిలో అమ్మవారు చిన్న శిశువుగా ఉండటం చూసి తీసుకెళ్లి పెంచుకుంటాడు. అమ్మవారికి కోమలవల్లి అని పేరు పెడతారు. తర్వాత కాలంలో అమ్మవారి కోసము వైకుంఠం నుంచి రథంలో స్వామివారు అక్కడికి వస్తారు. తర్వాత వారి వివాహము అంగరంగ వైభవంగా జరుగుతుంది. భూలోకానికి వైకుంఠం నుండి వచ్చే సమయంలో కొన్నాళ్ళు భూగర్భంలో ఉంటారు. వైకుంఠం నుంచి వచ్చే సమయంలో చేతిలో సారంగం అనే విల్లు ఉండటం వలన సారంగపాణిగా పేరొచ్చింది. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా బాలికగా అవతారం దాల్చిన క్షేత్రం కావటంతో కోమలవల్లి శ్రీలక్ష్మీ క్షేత్రంగా పేరు వచ్చింది. వివాహం తర్వాత శ్రీ మహావిష్ణువు ఇక్కడ అత్తగారింట్లో కొద్ది రోజులు నివాసం ఉంటారు. అందుకే తమిళంలో స్వామిని వీట్టోడు మా పెళ్ళై అంటారు. అంటే ఇంట్లోకి ఉండే అల్లుడు అని అర్థము. ఈ ఆలయంలో తొలి పూజలు అమ్మవారికే చేస్తారు. రథంపై వచ్చారు కాబట్టి ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు. చోళుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రధాన గర్భాలయంలో స్వామి అమ్మవారు కొమలవల్లితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో గాలిగోపురము 11 అంతస్తులతో ఉంటుంది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహామహం ఉత్సవము జరిపే 5 ఆలయాల్లో సారంగపాణి ఆలయం కూడా ఒకటి. భరతనాట్యంలోని 108 భంగిమలను ఈ ఆలయ గోడలపై చిత్రించడం జరిగింది. పంచరంగ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఇవన్నీ కూడా కావేరీ తీరంలో ఉంటాయి. శ్రీరంగపట్టణము, శ్రీరంగము, అప్పలరంగము, పరిమళ రంగనాథుని ఆలయాల తర్వాత సారంగపాణి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న 2 రథాలు భారీగా ఉంటాయి. ఈ ఆలయంలో రథోత్సవము చాలా వైభవంగా జరుగుతుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణానికి అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.